పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. ఇందులో అమెరికా, చైనా అత్యధిక మెడల్స్ గెలుచుకుని వరుసగా 1-2 స్థానాల్లో నిలిచాయి. అమెరికా మొత్తం 126 గెలుచుకోగా చైనా 91 మెడల్స్ ను సొంతం చేసుకుంది. అయితే పారిస్ ఒలింపిక్స్ చైనా జిమ్నాస్ట్ పేరు ప్రధానంగా వినిపించింది. జౌ యాకిన్ 18 ఏళ్లకే ఒలింపిక్ మెడల్ గెలుచుకుని సంచలనంగా మారింది. చిన్న వయసులోనే పోడియంపై నిల్చొని అమాయకంగా తాను గెలుచుకున్న రజతం మెడల్ ముద్దాడుతుంటే ఈమె ఎవరా అంటూ అందరూ ఆరా తీశారు. యాకిన్ మెడల్ అందుకుంటున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా యాకిన్ కు సంబంధించిన మరో వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఆమె ఒక రెస్టారెంట్లో పనిచేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒలింపిక్స్ లో మెడల్ సాధించి ఇటీవలి చైనాలోని తన స్వదేశానికి చేరుకుంది జౌ యాకిన్. హునాన్ ప్రావిన్స్ లో ఉన్న హెన్గ్యాంగ్ నగరంలో ఆమె కుటుంబం నివసిస్తోంది. వీరికి ఒక రెస్టారెంట్ ఉంది. ఒలింపిక్స్ టోర్నీ తర్వాత యంగ్ జిమ్నాస్ట్ ఇంటికి రాగానే ఎప్పట్లా తన పనిలో నిమగ్నమైపోయింది. రెస్టారెంట్ పనులు చేస్తూ బిజీగా మారిపోయింది. తల్లిదండ్రులకు సాయంగా ఉంటూ తమ రెస్టారెంట్కు వస్తోన్న కస్టమర్లకు వడ్డిస్తోంది. ఒలింపిక్స్ దుస్తుల్లోనే యాకిన్ సర్వ్ చేస్తుండటంతో కొందరు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇదే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఒలింపిక్స్ మెడల్ గెలిచినా కూడా కొంత కూడా గర్వం లేకుండా యథావిధిగా రెస్టారెంట్ చూసుకోవడంలో నిమగ్నమైన యాకిన్ను చూస్తే ముచ్చటగా ఉందంటున్నారు. నెటిజన్లు యాకిన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకవైపు జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు కుటుంబ బాధ్యతల్లో కూడా పాలు పంచుకోవడం ఆమె నిబద్ధతకు నిదర్శనమని అంటున్నారు సోషల్ మీడియా యూజర్లు. కాగా 18 ఏళ్ల ఈ చైనీస్ అమ్మాయి ప్యారిస్లోని ఒలింపిక్స్ కు అరంగేట్రం చేసింది. తన తొలి విశ్వ క్రీడల్లోనే రజతం అందుకొని చరిత్రలో నిలిచిపోయింది. మహిళల బ్యాలెన్స్ బీమ్ ఈవెంట్లో అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సైమన్ బెల్స్ ను దాటి పతకాన్ని అందుకుంది. ఇక ఈ విభాగంలో ఇటలీకి చెందిన ఆలిస్ డిమాండో స్వర్ణం, మనీలా ఎస్పోసిటో కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ముగ్గురు మెడల్స్ అందుకుంటున్న సమయంలో ఇటలీ జిమ్నాస్ట్లో తమ పతకాలను కొరికి ముద్దాడారు. దాన్ని చూసిన యాకిన్ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆమె కూడా వారిని అనుసరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. యాకిన్ అమాయకంగా పెట్టిన ఎక్స్ప్రెషన్స్ వైరల్ అయ్యాయి.